ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంట్లోనే నేచురల్‌గా చేసిన ఆయిల్ గురించి చెప్తానండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా అందరికీ సారీ అండి. నేను నైటీ మీద ఉన్నాను. వీడియో తీయాలి అని అస్సలు తీయలేదండి. ఆయిల్ అప్లై చేస్తున్నాను కదా అని సడెన్‌గా అనుకోకుండా తీసానండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నేను ఇంట్లోనే నేచురల్‌గా తయారు చేసి వాడతానండి ఈ ఆయిల్‌నైతే. మీరు నిజం చెప్తే నమ్మరు గానీ కానీ కొంతమందైనా నమ్మి వాడితే మంచి ఫలితాలను చూస్తారు. అది చాలండి నాకు. ఆయిల్‌ని ఎలా తయారు చేయాలి, ఎలా వాడాలి అనే వీడియోనే కాదండి. కొంతమందికి ఫ్రీ శాంపిల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి చూస్తానండి ఎంతమందికి ఇవ్వాలి అని. ముందే చెప్తున్నా అండి. నేను ఈ ఆయిల్‌ని ఇప్పుడే కాదు ఎప్పటికీ సేల్ చేయనండి. నాకు పనికొచ్చింది కదా కొందరికైనా పనికొస్తది అనే ఆశతో చేస్తున్నా అండి అంతే. అమ్మేదాన్ని అయితే రెసిపీని అదే తయారీ విధానాన్ని చెప్పను కదండీ. నేను ఫుల్‌గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉంది, జడ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది వీడియో ట్యాగ్ చేస్తాను చూసేయండి. చూడండి లెంత్ కూడా నేను అప్పటికి కట్ చేస్తున్నాను అండి. ఎడ్జెస్ చూస్తే మీకు అర్థమవుతది ఈజీగా. 15 డేస్ బ్యాకే నేను కట్ చేస్తున్నానండి హెయిర్ కట్. అంటే ఎక్కువ లాంగ్ అయిపోయింది అనేసి. ఇప్పటికే నాది మోకాలు కిందకే ఉందండి అయినా కూడా కట్ చేసినా కూడా. అదే విధంగా ఈ వీడియోకి వచ్చిన లైక్స్‌ని బట్టి ఫ్రీ శాంపిల్ ఎంతమందికి ఫ్రీ శాంపిల్ అంటే ఫ్రీగా ఇస్తానండి. ఫుల్ ఆయిల్ ఖర్చంతా నాదే అండి. ఎంతమందికి కావాలో చూద్దామండి. మీకు అవసరం లేకపోయినా ఎవరికైనా అవసరపడతదండి. దయచేసి లైక్ చేసి వెళ్ళండి. కామెంట్స్‌ని బట్టి శనివారం వరకు చూస్తానండి. వచ్చిన కామెంట్స్‌ని బట్టి చూస్తానండి. మీరు మరి కామెంట్ చేశారా?